జరుగుతుంది. హల్లెలూయా, ఆయనకే మహిమ కలుగును గాక. అందుబట్టి 7 దినం కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఉజ్జీవాని కొరకు ప్రార్థన చేయమన్నారు. చివరిగా 7 దినం ఎక్కువ ఉజ్జీవాని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజు కూడా ఉజ్జీవాని కొరకే వాక్యం, నిన్న కూడా ఉజ్జీవాని గురించి వాగ్దానం ఇచ్చినారు. ఈ దినం కూడా ఉజ్జీవాని గురించి వాక్యం తీసుకుంటాం. తీసుకోండి. అపోస్తుల కార్యములు అంతా ఉజ్జీవాని గురించే ఉన్నది. హల్లెలూయా. ఉజ్జీవం మొదటిగా ఎక్కడ స్టార్ట్ అయింది? సంఘానికి ఉజ్జీవం ఎక్కడ వచ్చింది? మొదటిగా యెరూషలేములో. చెప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. అందరూ తెలుసుకోండి, ఎక్కడ ప్రారంభించబడింది? యెరూషలేములో. యెరూషలేములో ఏం జరిగింది అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం తీసుకోండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అందరూ యెరూషలేములో ఒక చోట్ల కూడి ఉండిరి. అప్పుడు వారు కూర్చున్న ఇల్లంతా నిండయు మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు వివాహింపబడినట్లు వారికి కనబడి ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ పరిశుద్ధాత్మ వలన నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది సాగిరి. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాగోడుచండి. దేవుడు తన ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చారు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చినారు. ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చినారు. ఎలాగ తీసుకుని వచ్చినారు? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడుగా దేవాది దేవుడు దిగి వచ్చినారు. ఆయన గురించి దాని గురించి లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వాక్యం చదువుతా. 49:50 చదువు. లూకా సువార్త 12:49:50. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 12వ అధ్యాయం 49:50. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకుని మంటవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. చాలా హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. కానీ నాకు ఆశ ఏమిటంటే నేను అగ్ని వేయాలని ఆశపడుతున్నాను. భూమి మీద అందరి మీద అగ్ని వేయాలని ఆశపడుతున్నాను. నా పరిశుద్ధ ఆత్మని కుమ్మరించాలని ఆశపడుతున్నాను అని చెప్పి యేసయ్య మాట్లాడుతున్నాను. కానీ యేసయ్యలో వేయడానికి, అగ్ని వేయడానికి ముడిలో. ఎందుకంటే ఆయన ఒక బాప్తిసం పొందాలి, ఆయన ఒక శ్రమలో వెళ్ళిపోవాలి, ఆయన బలియాగంగా అర్పించబడాలి, ఆయనతో ప్రాణాత్మ శరీరం అక్కడ అప్పగించబడాలి, ఆయన సిలువలో కొట్టబడాలి, ఆయన రక్తం కాల్చాలి, మరణించాలి, తిరిగి లేవాలి. హల్లెలూయా. దాని గురించి ఏం చెప్తున్నారంటే అక్కడ నేను పొందవలసిన ఒక బాప్తిసం ఉన్నది, దాని కొరకు నేను ఎంతో ఏం పడుతున్నాడంట? శ్రమ పడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉజ్జీవం ఎలాగొచ్చింది? యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువకు వెళ్ళిన తర్వాత ఉజ్జీవం లేచింది. హల్లెలూయా. సువార్తలో ఎక్కడ కూడా ఉజ్జీవం లేదు. యేసు క్రీస్తు ప్రభుల వారు రక్షణ కొరకు పోయిన చోట్లంతా అద్భుతాలు చేశారు. కానీ భూమి అంతటికి ఉజ్జీవం ఎప్పుడు వచ్చింది అంటే యేసు క్రీస్తు వారు సిలువలో తన్ను తాను అప్పగించుకుని రిక్తునిగా మారి సిలువ మరణ పర్యంతం తన్ను తాను తగ్గించుకుని మరణం పొందినందున ఆయన విధేయత చూపించినప్పుడు మరణములో ఆయన మరణంలోనికి వెళ్ళి తన్ను తాను అప్పగించుకుని మరణించినప్పుడు అక్కడ యేసు రక్త బలియాగం ద్వారా అక్కడ ఏం జరిగిందంటే ఉజ్జీవము లేవడానికి మార్గం తెరవబడింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దాని గురించి బైబిల్ క్లాస్ కూడా చెప్పినారు. తెర ఉండింది. యేసు క్రీస్తు ప్రభువు వారు మరణించినప్పుడు తెర ఏమైంది? చిరిగింది. దేవునికి మనకును ఒక తెర ఉండింది. పరిశుద్ధంగా దేవుని దగ్గర మనం వెళ్ళలేదు. ఎందుకంటే మన దగ్గర పరిశుద్ధం లేకుండా ఉన్నప్పటి దేవుని దగ్గర ఎవరు వెళ్ళలేదు. యాజకుడు మాత్రం, పాస్టర్ మాత్రమే వెళ్తా ఉన్నాడు. వాడు కూడా ఏమైనా పొరపాటు చేసి ఉంటే అక్కడనే పడి చనిపోతాడు. వాడిని తాడు పెట్టి లాగుతారు బయట పాత నిబంధన కాలంలో.
దాని కొరకే గొర్రెల మీద, గుడ్ల మీద, అన్నిటి మీద ఏం చేసినారు? పామురం మీద ఆ రక్తాన్ని బలి ఇచ్చి దాని మీద చేయి పెట్టి ప్రార్థన చేసి, మేము చేసిన పాపంతో దీని మీద మోపుతామని చెప్పి పరిఘాత బలి జరిగించినారు, ప్రాయశ్చిత్త బలి చెల్లించినారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ఆ బాప్తిసంలో వెళ్ళిన తర్వాత, ఆ శిలువ యాగం చెల్లించిన తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధాడుగా లేచాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అదిగా మొదటి ఉజ్జీవం. చప్పట్లు కొట్టి యేసయ్య మహిమపరచండి. చనిపోయిన యేసయ్య, మరణించిన యేసయ్య ఈ లోకంలో సజీవుడిగా లేచాడు. హల్లెలూయా. పాతాళాన్ని జయించినాడు. పాతాళంని, సాతాను తలని చెదలుతోకి లేచినాడు. ఉజ్జీవం లేచింది. హల్లెలూయా. ఆయన లేచిన తర్వాత ఏం చెప్పినారంటే, యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయం చెప్తుంది. యోహాను సువార్త 14 తీసుకోండి. యోహాను 14. శిష్యులకు ఏం చెప్పినారంటే 18 మరి 17 16 కొత్త నిబంధన యోహాను సువార్త, నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరు యొక్క ఆదరణకర్తను అనగా సత్య స్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనని చూడదు, ఆయనని ఎరగదు గనుక పొందనేరదు. ఆయనని ఎరుగుతురు, ఆయన్ని మీరు పొందుతురు గనుక మీతో కూడా ఆయన నివసించును, మీలో ఉండును. చదువు కంచి వాగింది. మీతో ఉండును. 18 మీతో ఉండును. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు ఈ రోజు కూడా ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మిమ్మల్ని నేను అనాథగా విడవను, మీ యొద్దకు నేను వస్తున్నాను చెప్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈ రోజు కూడా వాగ్దానం ఇది. దేవుడు ఉజ్జీవాన్ని ఎట్ట తీసుకుని వచ్చినారంటే, ఈ లోకంలో ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టకూడదు. అందరూ దేవుని బిడ్డలుగా మారిపోవాలా. మిమ్మల్ని నేను విడిచిపెట్టాను, మిమ్మల్ని అనాథగా విడవను, మీ యొద్దకు నేను వస్తున్నాను. ఎప్పుడు చెప్పినారు? సిలువకు వెళ్ళకు. సిలువలో అప్పగించుకుని మరణించి తిరిగి 3వ దినం పునరుద్ధాడుగా లేచి దేవుడు అక్కడ ఆరోహణం అయిపోయి ముందుగా అందరికి బయటకు ప్రవేశపడినప్పుడు దేవుడు చెప్పినాడు, నేను తిరిగి వస్తానన్నాడు. హల్లెలూయా. తిరిగి వస్తాన్నాడు. ఎలాగ తిరిగి వచ్చినాడంటే, అక్కడ ఇంకొక వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్తుంది అంటే, అక్కడ వాక్యం చెప్తుంది, మీరు ఇప్పుడు చదివినాడు, వేరు ఒక ఆదరణకర్తని నేను మీకు పంపిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండును. ఆ సత్య స్వరూపైన ఆత్మని ఈ లోకం చూడదు కానీ మీరు దాన్ని చూస్తున్నారు, ఆయన్ని చూస్తున్నారు. ఆయన మీతో నివాసం చేస్తును, ఆయన మీరు పొందుతారని చెప్పి దేవుడు వాగ్దానం చేశారు. హల్లెలూయా. ఆ సత్య స్వరూపైన ఆత్మని గురించి ఇక అదే 14వ అధ్యాయంలో 26వ మాట ఏం చెప్తుంది అంటే, 26 14 26 అనగా తండ్రి నా నామముల పంపబోతున్న పరిశుద్ధాత్మ. అది చెప్పండి, తండ్రి నా నామమున పంపబోతున్న పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరు? యేసయ్య. ఎలాగా? యేసయ్య నామమున పంపబడినాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఆత్మగా తిరిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పెంతెకొస్తే దినములు చదివినట్టుగా ఆ పెంతెకొస్తే దినముల యెరూషలేములో అందరూ కూడుకున్నప్పుడు తండ్రి ఆత్మగా దిగి వచ్చినాడు. ఎవరి పేర్లో వచ్చినాడు? ఎవరి పేరట వచ్చినాడు? ఎవరి పేరట వచ్చినాడు? అక్కడ ఏం చదివినాము? యేసయ్య ఏం చెప్పినారు? నా నామమున. అక్కడ ఏం రాయబడింది? నా నామమున తండ్రి పంపుచున్న పరిశుద్ధాత్మ. అప్పుడు చెప్పండి, ఎవరు ఆయన? యేసయ్య. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. ఉజ్జీవం ఎలాగ వచ్చింది? యేసుక్రీస్తు వారు ఒక బాప్తిసం పొందారు, మరణమున బాప్తిసం పొందారు, రక్తంలో తన రక్తాన్ని అంతని ఈ లోకానికి కొరకు అందరికొకరు త్యాగం చేసి మనమందరూ పొందవలసిన బాప్తిసానికి కారణకర్తలుగా మారినాడు. ఆ బాప్తిసంగా మనకు నిత్య జీవం దయచేస్తుంది. మన పాపాలు క్షమించబడి ఉన్నది, మన రోగములు
వ్యాధులు అన్నిటి నుంచి మనకు విడుదల కలిగిస్తుంది, మన శాపంని కొట్టివేస్తుంది. ఎందుకంటే ఆయన పొందిన బాప్తిసం వలనే, ఆయన శిలువలో పొందిన బాప్తిసం వలనే. ఆయన నీటి బాప్తిసం పొందారు, అది వేరా. కానీ అక్కడ చెప్తున్న మాట దేని గురించి అంటే, నేను ఈ భూమి మీద అగ్ని వేయాలా, నా పరిశుద్ధ ఆత్మ దేవునికి అభిషేకం దించాలంటే నేను ఈ బాప్తిసం పొందాలన్నా. మన కొరకు ఆయన శరీరంని అప్పగించి తన ప్రాణాత్మ శరీరంలో శ్రమలు పొంది ఆయన తన త్యాగం ద్వారా, బలి యాగం ద్వారా మనకు ఆయన చెల్లించిన క్రయధనం ద్వారా మనకి ఏం కలిగిందంటే ఈ లోకంలో ఉజ్జీవము కలిగింది. హల్లెలూయా. ఉజ్జీవం లేచింది. చప్పట్లు కొట్టి వేసేయండి మైండ్ కోసం. లేకపోతే మనం అందరూ నరకానికి పోయేవారు. మనం ఈరోజు ఇంత సంతోషంగా దేవుని ఆరాధించేవారు కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, పోరాటం వచ్చినా, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనకు విడుదల కలుగుతుంది. ఎలా కలుగుతుంది? మన కొరకు ఆయన అన్నిని భరించినాడు, మన కొరకు సగించినాడు, మన కొరకు శ్రమలు పొందారు, మన కొరకు కొట్టబడినారు. కొరడా దెబ్బలతో 39 కొరడా దెబ్బలతో ఆయన శరీరము చీలించబడింది, ఆయన రక్తముతో కారింది. ఆయన శరీరంలో బొల్లిమెత్తి గుద్దినప్పుడు ఏమొచ్చింది? రక్తము, నీరు వచ్చినట్టుగా మనం చదువుతున్నాం. ఇంత భయంకరమైన బలి మన కొరకు చెల్లించబడింది. అది దేని చూపిస్తుంది అంటే, మానవుల మీద దేవునికి ఉన్న కోపము, మానవులు చేసిన పాపానికి రావాల్సిన శిక్ష మనందరూ అలాగా మనం పొందాలా. కానీ దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమికి పంపి దేవునితో కోపం అంతటిని ఎవరి మీద చూపించినారు? చెప్పండి, ఎవరి మీద చూపించినాడు? ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు మీద చూపించినాడు. భూమిలో ఉన్న వాళ్ళు అందరి కొరకు ఆయన బలి అయినాడు గనక, ఆయన అన్నిని భరించినాడు గనక ఈరోజు మనమంతా ఏమే చేయకుండా కృప చేత రక్షింపబడి ఉన్నాము. చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ కృపని గురించి అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏం చెప్తున్నాడు? ఇది ఎవరి వల్ల కలిగేది కాదు. హల్లెలూయా. ఇది దేవుని దేవుని వరమేని రాయబడింది. నిన్న కూడా వాక్యం చెప్పారు వచ్చిన పాస్టర్ గారు బైబిల్ స్టడీలో. ఇది దేవుని వరమే. చెప్పండి, అది ఏమేది? దేవుని వరం. ఎవరి వల్ల కలిగింది కాదు, ఎవరు మంచితనం వల్ల కలిగింది కాదు, ఎవరు చేసిన క్రియల వల్ల కాదు, ఏ దాన ధర్మం వల్ల కాదు. ఇది దేవుని వరము. కృప చేత రక్షించబడి ఉన్నాము. ఎవరు కృప? యేసుక్రీస్తు మన కొరకు కృపగా ఆయన చెల్లించిన రక్తం ద్వారా కృపని ఈ లోకానికి అనుగ్రహించినాడు. కృపా సత్య సంపూర్ణుడుగా యేసయ్య దిగి వచ్చినాడు ఇక్కడ. అది మాత్రం కాదు, ఆ బాప్తిసం పొంది తిరిగి లేచిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, మీ అందరికీ నేను శక్తి అనుగ్రహించబోతున్నాను. అపొస్తలుల కార్యం 1:8 దేవునికి మహిమ కలుగును గాక. అపొస్తలులు 1:8 ఏం చెప్తున్నాడంటే, దేవుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములను, యూదయ సమరయ దేశము, భూదిగం అంత వరకు మీరు నాకు సాక్షిగా ఉందురు. హల్లెలూయా. మన రక్షణ పొందిన వారంటే సాక్షిగా ఉన్నాం. హల్లెలూయా. యేసయ్య కొరకు సాక్షిగా ఉన్నాం. ఈరోజు భూదిగం అంతంలో మనం ఉంటున్నాము. అక్కడ జరిగింది యెరూషలేములో, కానీ మనం ఎక్కడ ఉంటున్నాము? భారతదేశంలో ఉంటున్నాము. భూదిగం అంతంలో మనం ఎక్కడ ఉంటాము? ఎలాగ ఉంటున్నామో యేసయ్యకు సాక్షిగా నిలబడి ఉన్నాము. చప్పట్లు కొట్టి దేవునికి మహిమపరచండి. నువ్వు దేవునికి సాక్షి. ఒక్కొక్క బిడ్డని చూసి చెప్పండి, నేను దేవునికి సాక్షిని. చెప్పండి, మీరు ఎవరు? మీరు సాక్షి. మీరు దేవునికి సాక్షి. యేసయ్యతో బిడ్డలంటే ఎవరు? దేవునికి సాక్షి. క్రైస్తవులు అంటే ఏమి పేరు, అర్థం? దానికి ఏమి అర్థం? క్రీస్తుని కలిగిన వారు. క్రైస్తవులు అంటే క్రీస్తుని పొందిన వారు, క్రీస్తుని కలిగిన వారు, క్రైస్తులాగా జీవించేవారు అని అర్థం. క్రైస్తవులు చెప్తున్నారు, మనం కూడా క్రైస్తవులు కాదు. ఆ క్రైస్తవులు అర్థం ఏమిటంటే, మనం క్రీస్తులాగా జీవించబడుతున్నాము, మనం క్రీస్తులాగా జీవిస్తున్నాం, క్రీస్తుకు సాక్షిగా ఉంటున్నాము. హల్లెలూయా. వారే క్రైస్తవులు. క్రీస్తుకు సాక్షిగా లేని జీవితము క్రైస్తవ జీవితం కాదు, వాళ్ళు క్రైస్తవులు కాదు. దానికి ఎక్కువ పేరు ఉంది, నామఘాత క్రైస్తవులు. మన దేవమణి అయ్య గారు సాక్షి చెప్పారు, నేను సిఎస్ఎంలో పుట్టుక క్రైస్తవులు కానీ నామఘాత క్రైస్తవులుగా ఉంటుంది. లోకంలో చేసి అంతా చేస్తా ఉంటుంది, కానీ దేవుడు నన్ను రక్షించినాడు. నాకు భయంకరమైన టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు దేవుడు నాకు మారు మనసు రక్షణ ఇచ్చినాడు సాక్షి చెప్పినాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. ఒక్కొక్క సమయం ఒక్కొక్కరికి ఉంది. మన పుట్టుక క్రైస్తవులు కాకుండా పోయినా కూడా మన దేవుడు సాక్షిగా మారు మనసు పొందిన క్రైస్తవులుగా దేవుడు చేసుకున్నాడు. హల్లెలూయా.
ఇట్లా క్రైస్తవులుగా మార్చబడింది కాదు, మన శక్తి పొందాలని యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేసినారంటే, వారికి చెప్పిన శిష్యులకు ఏం చెప్పినారంటే, నా నామములో పంపబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మీరు వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారంట? శక్తి నొందుతారన్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరు? ఇక్కడ ఏం చెప్పినారు? నా నామమున. హల్లెలూయా. యేసయ్య నామములో దిగి వచ్చిన పరిశుద్ధ ఆత్మదేవుడు గారు ఎవరో కాదు, ఆయన ఆత్మరూపి అయిన యేసయ్య. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8లో 9వ 8 నుంచి. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచరు, పరిచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారై కారు. మీరు దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఎవరుంటారు చెప్పండి? నాలో దేవుని ఆత్మ నివసిస్తే నేను ఎవరు? ఏమి స్వభావం కలిగిన వాడు నేను? మీరందరూ చెప్పాలి. మీరు ఏమి మనసు కలిగిన వారు? ఆత్మ మనసు కలిగిన వారా, శరీర మనసు కలిగిన వారా? ఎందుకొరకు? ఆత్మ మీలో నివాసం చేస్తున్నారు. దేవుని ఆత్మ నివాసం ఎవరు చేస్తున్నారో వాళ్ళంతా ఎవరంట? ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు. చెప్పండి కొట్టి యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా. ఎందుకొరకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలో చెప్పండి? ఎందుకొరకు? రక్షణ మాత్రం సాలదు, బాప్తిసం పొందే సాలదా? పరలోకం పోముడుసా? ఖచ్చితంగా పోనేముడి. బాప్తిసం పొంది నామగాత్మక జీవితం జీవిస్తే పరలోకం కాదు, మనకు నరకమే నియమించబడింది. మన నడిపించే పరిశుద్ధ ఆత్మ దేవుడిని యేసయ్య వాగ్దానం చేసినారు. మిమ్మల్ని నేను విడిచిపెట్టను, తిరిగి వస్తా అన్నాడు. హల్లెలూయా. దిక్కు లేని వారికి మిమ్మల్ని విడిచిపెట్టను అన్నాడు. తిరిగి వచ్చినాడా లేదా? యేసయ్య వచ్చినారా లేదా? ఎలాగో వచ్చినారు? అపోస్తలుల కార్యాలు 2 చెప్తుంది. పరిశుద్ధ ఆత్మ దేవుడిగా దిగి వచ్చినాడు. అక్కడ మత్తయి సువార్త, లూకా సువార్త 12:49లో అగ్ని వేదానికి వచ్చి తిని చెప్పాడు. అక్కడ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అగ్నిని వేసినాడు. హల్లెలూయా. నా నామములో పంపబడిన పరిశుద్ధ ఆత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, మీరు భూదిగం అంతవరకు సాక్షిగా నా కొరుకుంటారన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదువు. రోమీయులకు రాసిన పత్రిక ఇదే మాటలు ఇకపై కింద ఉంది చదువు. ఆ మాట ఎవడైనను, అందరూ చెప్పండి, ఎవడైనను వాడై ఉన్నాడలా. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. ఈ మాట బలముగా అందరూ గట్టిగా చెప్పండి. ఉజ్జీవ మాట ఇది. ఎవడైనను, స్లోగా చెబుతాం. ఎవడైనను క్రీస్తు ఆత్మ, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన క్రీస్తు వాడు కాడు. హల్లెలూయా. చెప్పండి పడి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యేసు క్రీస్తు ఈ లోకానికి ఉజ్జీవం తీసుకుని వచ్చినారు. ఆయన బిడ్డలైన మనము ఉజ్జీవం తీసుకురావాలంటే మనలో ఎవరు ఉండాలా? ఆయన ఆత్మ ఉండాలా. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడుని వాక్యంలో దేవుడు సెలవిచ్చున్నాడు. ఆయన ఆత్మ లేకుండా ఉంటే నువ్వు శరీరాంశరమైన మనసు కలిగిన వారుగా మారిపోతాం. ఆయన ఆత్మ లేకుండా పోతే నీకు లోక పాపాలు తలుపు వస్తుంది, లోక ఇచ్చల ఆశలు వస్తుంది. ఆయన ఆత్మ లేకపోతే నీకు లోకంలో ఏదేదో భయములు కలుగుతాయి, పాత్ర ఎంత తిరిగి వస్తాయి. కానీ ఆయన చెప్తున్నాడు, ఎందుకంటే ఆయన ఆత్మ లేకపోతే ఆయన వారే కాదు. హల్లెలూయా. అప్పుడు మనలో యేసయ్య ఉన్నాడని మనం ఎలా కనుక్కుంటామంటే ఆయన ఆత్మ మనలో ఉండాలి. అంతే. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ఆయన ఆత్మలో నీలో నివాసం చేస్తూ ఉంటే నువ్వు తెలుసుకోవచ్చు, నాలో యేసయ్య ఉంటున్నాడు. నేను ఆయన వాడు. నేను శారీరం మనసు కలిగిన వాడు కాదు, శారీరంశమైన మనసు కాదు. నాది ఏం మనసు? ఆత్మానుసారమైన మనసు. అందుకు చెప్పండి, ఏం మనసు మనకు ఉండేది? ఏం మనసు ఉండాలా? ఆత్మానుసారమైన మనసు. శరీర సంబంధమైన మనసు ఉంటే మనం ఏమైపోతాము? శరీరక్రియలు జరిగిస్తాం. శరీరక్రియలు జరిగించేది ఎవరు? సాతానుతో క్రియ. అది సాతానుకి దారి తీసుకుపోతుంది, దారి చూపిస్తుంది, సాతానుకి రమ్మని పిలుస్తుంది సాతాను. కానీ మన ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలని మన కొరకు పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చినాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి.
ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అపోస్తుల కార్యం అంతా చూసుకుంటే ఉజ్జీవం 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 ఉజ్జీవం, ఎక్కడ పోయినా ఉజ్జీవం వేసింది. ఒక 2 ఉజ్జీవాన్ని చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యంలో వచ్చిన ఉజ్జీవము 5వ అధ్యాయం చూసుకోండి. 5వ అధ్యాయంలో ఒక ఉజ్జీవం చూస్తాం. అక్కడ ఉజ్జీవం మొదటిగా పేతురు లేచింది. 2వ అధ్యాయంలో పేతురు లేచినప్పుడు ఉజ్జీవం వచ్చినప్పుడు ఏం చెప్పినాడంటే, 2వ అధ్యాయం మొదటిగా చదివి 5వ అధ్యాయం పోతా. 2వ అధ్యాయం 17-18 చదువు. అక్కడ పేతురు లేచి నిలబడి, అక్కడ పేతురు లేచినప్పుడు 15 లేచాడు. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుపడిచి ఏమైనా కాలేదు. వారందరూ భాషలు మాట్లాడుతుంటే అందరూ చెప్తున్నారు మత్తు వచ్చింది వీళ్ళకు, భాషలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ పొందుకుని మనంతా భాషలు మాట్లాడుతుంటే మన గురించి ఏం చెప్పినారు? అంతా ప్రారంభించినప్పుడు భాషలు మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏమి పిచ్చి పెట్టింది వీళ్ళకున్నారు చెప్పినారా లేదా? మన గ్రామంలో అప్పుడు కూడా చెప్పినారు. పరిశుద్ధాత్మ దేవుడు 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం దిగి వచ్చినప్పుడు మీరు మత్తు కలిగి మాట్లాడుతున్నారని చెప్పినారు, ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పినారు. అప్పుడు పేతురు లేచి నిలబడి ఏం చెప్పినాడంటే, యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చిందని నెరవేరుస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. యోవేలు ప్రవక్తతో ఏం దేవుడు చెప్పినాడు? కింది వాక్యంలో రాయబడింది 17లో. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమరించెదను. మీ కుమారులను కుమార్తెలు ప్రవచించరు. మీ యవ్వనులకు దర్శనం కలుగును. మీ వృద్ధులు కలలు కంతురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమరించెదను. వారు ప్రవచించెదరు. హల్లెలూయా. చెప్పండి కొడితే అది ఎంత ఈ సీయోను సంఘంలో జరుగుతుందే, ఇది ఎంత ఏంది వాగ్దానం. హల్లెలూయా. అంతే దిన వాగ్దానం దేవుడు ఇక్కడ సింహాసనం వేసి కూర్చుండి ఉజ్జీవాని కొరకు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఇది ఎంత పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడినారు. తన శిష్యులైన పేతురు ద్వారా మాట్లాడినారు, పౌలు గారి ద్వారా మాట్లాడినాడు, శిష్యులు యోహాను ద్వారా మాట్లాడినారు. ఎక్కడికి పోయినా ఉజ్జీవం లేచింది. హల్లెలూయా. మనుషులు ఎక్కడ వాళ్ళు పోయి చేయి పెట్టినప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చారు, దిగి వచ్చి ప్రవశించినారు, భాషలు మాట్లాడినారు. వారు భాషలు మాట్లాడి ప్రవశించినారని రాయబడి ఉంది. ప్రతి సమయంలో కూడా దేవుడు దిగి వచ్చి వారితో మాట్లాడినాడు. హల్లెలూయా. 5వ అధ్యాయం చూసుకోండి. 5వ అధ్యాయంలో ఉజ్జీవం చూసి 5వ అధ్యాయం పక్కనే ఉంటారు చూసుకోండి. 5వ అధ్యాయంలో 12వ మాట నుంచి చదివితే, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను అపోస్తలులు ప్రజల మధ్య ఏం చేసినారంటే అనేకమైన సూచక్రియలు మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారి గణపరిచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువ విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. హల్లెలూయా. చూడండి, అక్కడ ప్రభు పక్షముగా చేర్చబడినంట. ఎలాగా? అందరూ అక్కడ జరుగుతున్న అద్భుత కార్యాలు, సూచన క్రియలు, మహత్ కార్యములు చూసి దేవుని దగ్గర చేర్చబడ్డారట. హల్లెలూయా. ఉజ్జీవం ఎలాగ లేస్తుంది అంటే దేవునితో మహత్ కార్యములు బట్టి. ఉజ్జీవం ఎలాగ లేస్తుంది? ఆయనతో అద్భుత సూచన క్రియలను బట్టి బలముగా అక్కడ ఉన్నవారంతా దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళు చేస్తున్న పరిచయం గొప్పది, నిజముగా దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి పేతురు కాదు, అక్కడ ఉన్న శిష్యులు అందరూ కలిసి చేస్తున్న ఏక మనసు కలిగి ఇక్కడ పరిచయం చేసినట్ట. చెప్పండి కూడా దేవుని మహిమ పరచండి. హల్లెలూయా. అక్కడ పరిచయం ఎలాగ జరిగిందంట? వాళ్ళందరూ ఏక మనస్కులై అని రాయబడింది. అందరూ ఏక మనస్కులై అక్కడ యేసయ్య పరిచయం జరిగిస్తుంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక్కొక్కరిలో ఉండి బలమైన కార్యం, మహత్యమైన కార్యం, బలమైన కార్యం, సూచన క్రియలు జరిగించినాడు. హల్లెలూయా. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఏం జరిగింది? కింది వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? చదవండి. 14, 15 చదువు. విశ్వాసులై అందుకు దేవుడి చేత పేతురు వచ్చిచుండగా జనులు రోగులను వీధులలోనికి పేతురు నడిచి వచ్చిచుండగా జనులు రోగులను వీధుల్లో తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలనని అతని నీడ అయినను పడవలనని
ఆయన అక్కడ రోడ్లు వీధిలో తెచ్చి వేసి ఏం చేసినారంట, వాళ్ళు మంచంలో తీసుకొచ్చి పండబెట్టి అక్కడ పేదలు నడుస్తుంటే ఆయన నీడనైనా నీడనైనను పడవలనని మంచముల మీద తలుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములను జనులు రోగులను అభివృద్ధి పీడిపబడే వారిని తీసుకుని మోసుకొని కూడా వచ్చింది. వారందరూ స్వస్థత పొందిరి. చెప్పండి కూడా దేవుని మన ఉద్యమం ఎలాగ లేచింది అక్కడ. పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు నేను భూమి మీద అగ్ని వేయాలని వచ్చింది, అగ్ని వేయాలని కోరుకుంటున్నానని చెప్పినాడు యేసయ్య. నేను మునుగొచ్చిన ఒక బాప్తిసం పొందినాడు. బాప్తిసం పొందిన తర్వాత ఆయన మరణించి బలియాగంగా మరణించి తిరిగి 3వ దినం లేచి ఆరోహణం అయిపోయి తిరిగి ఎట్ట వచ్చినాడు? పరిశుద్ధ ఆత్మదేవుడిగా దిగి వచ్చి తండ్రి ఎద్ద నేను కోరుకుంటాను, నా నామములు పంపబడుతున్న పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తాడు. అలాగనే పరిశుద్ధ ఆత్మని పొందుకున్న శిష్యులంతా ఒక్కొక్క పక్కన వెళ్ళినప్పుడు అక్కడంతా ఉచితం లేచింది. హల్లెలూయా. పేదరు గారు వెళ్తుంటే ఆయన నీడ పడిన వారంతా ఏమైనారంట? ఇప్పుడు ఏం చదివినాము? వారందరినీ పరుపులను మంచంలోను తీసుకొచ్చి వేసినారంట. దయ్యము పెట్టిన వాళ్ళని తీసుకొచ్చి వేసినారంట. పేదరు గారు చేయి పట్టి ప్రార్థన చేయాలా? అక్కడ ఏం చెప్తుంది? వాక్యము చదివండి. మళ్ళా అక్కడ ఏం రాయబడింది? పరుపులను మంచంలో తీసుకొచ్చి ఆ వీధిలో వేసినప్పుడు అక్కడ చదువు పలికి వారందరూ స్వస్థత పొందిరి. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమ. అపొస్తలుల కార్యంలో ఇలాగ ఉద్యోగం లేసి అప్పుడు లేచిన ఉద్యోగం ఆ భూమి అంతటికి వ్యాపించింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 19వ అధ్యాయం తీసుకో. అది అపొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో పౌలుని గురించి మనం చూస్తున్నాం. 19 11 నుంచి పౌలు చేత మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అపొస్తలుల కార్యమంతా ఉజ్జీవంగా ఎక్కడ ఏ అధ్యాయం చదివినా దాంట్లో ఉజ్జీవ వాక్యాలే. వాళ్ళు ఇలాగ ఉజ్జీవం తీసుకుని వచ్చినారు. పరిశుద్ధాత్మ దేవునితో అధ్యాయం దీనికి పేరు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవునితో నడబడి అని చెప్తున్నారు. పరిశుద్ధ ఆత్మ దేవుని కార్యాలను చెప్తున్నారు ఈ అధ్యాయం గురించి. పౌలు అక్కడ ఏం చేసినారంట? దేవుని చేత బలమైన కార్యాలు, విశేషమైన కార్యాలు చేసినారంట దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేసినారంట? అక్కడ 12వ అధ్యాయం పౌలు గారు ఏం జరిగింది చూడండి. 12 నుంచి 11 నుంచి చదవండి. అతని శరీరమునకు తగిలిన చేయి గుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వారిని వదిలిపోయాను. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. పౌలు వేసుకున్న సొక్కాలో, ప్యాంట్లో, చేతి గుడ్డలో ఏముండిందిట? అభిషేకం ఉండింది. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దాన్ని తీసుకుపోయి ఎవరి మీద వేసినా వారితో ఏం జరిగిందిట? స్వస్థత పొందినారంట. దయ్యములు ఏమైపోయిందిట? వారిని విడిచిపోయిందిట. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ఉజ్జీవం చూడండి. ఇప్పుడు మనం ఇది ఎంత ఎందుకు దేవుడు ఈ ఉపవాస కూలిగా చెప్తున్నాడు? ఇది ఎంత మన ఆశపడి అడగాల. దీని మీద ఈ వాక్యం మీద చేపట్టి అందరూ యేసయ్యా మా సంఘంలో కూడా ఇలాంటి అభిషేకం దయచేయండి అడగండి. అందరూ చేపట్టండి, ఈ వాక్యం చేపట్టండి. మా ఒక్కొక్కరికి, మా సేవకులకు దయచేయండి యేసయ్యా. పౌలు చేత దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తే మీరు సింహాసనం వేసి కూర్చున్నారు. ఇక్కడ కూడా ఈ కార్యాలు జరుగుడుగాక. అందరూ ఒక చిన్న ప్రార్థన చేయండి, మీకు మీరే ప్రార్థన చేయండి. యేసయ్యా వాక్యం తీసుకోండి. అపొస్తలుల కార్యం 19లో 11, 12 మంది చేయబట్టండి. యేసు నామములో ఈ వాక్యంలో రాయబడింది. అపొస్తలుల కార్యంలో మాత్రం కాదు తండ్రి, యేసు మహారాజు పట్టణం కూడా జరగాలి. ప్రతి ఒక్క యవనస్తులు జరిగించాలయ్యా. ఆనాడు పౌలు చేసినారు కాదు, ఈ రోజు ఉన్న యవనస్తులు పౌలంతా చేయాలయ్యా. ప్రతి పౌలుగా లేవాలయ్యా. ప్రతి ఒక్క యవనస్తుడు పౌలుగా లేవాలయ్యా. ప్రతి ఒక్క సేవ చేసిన బిడ్డలు పౌలులాగా పరిచర్య జరిగించాలా. ఆయనలాగా అద్భుత మహత్ కార్యములు జరిగించాలయ్యా. కృప చూపించండి. మీరే పరిశుద్ధ ఆత్మదేవుడిగా ఉండి జరిగించమని యేసు నామములో తండ్రి. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. పౌలు చేతిలో ఎలాగ దేవుడు అద్భుతం చేసినాడ చూడండి. ఆయన వేసుకున్న శరీరంలో ఉన్న
ఏమి చదువు మళ్ళీ 12 బాగా 12 చదువు. అతని శరీరం తగిన చేతి గుడ్డలైనను చేతి గుడ్డలైన నడికట్లు అయినను రోగుల ఎద్దకు తెచ్చినప్పుడు నడుముల కట్టు కట్టుకుంటారు గుడ్డలు, అది కూడా రోగుల ఎద్దకు తెచ్చినప్పుడు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. అవునుగా దయ్యములు కూడా వారిని వదిలిపోయాను. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉంటే ఇలాంటి కార్యం జరుగుతారు. హల్లెలూయా. ఎల్లనూరు ప్రాంతానికి మేము అప్పుడు పాలు రాని ముందుగా ఓసారి పోయింది, అనేక సారి పోయినాం ఎల్లనూరుకు. దేవుడు అక్కడ తీసుకుపోయినప్పుడు ఇంత బలమైన కార్యం చేశాడు. హల్లెలూయా. ఆ పాస్టర్ గారికి ఆశ్చర్యం, ఏంటంటే ఈ అయ్యగారు వస్తే మాత్రం ఇంత గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు, మా సంఘంలో ఇలాంటి దయ్యంలో ఉంది నాకే తెలియకుండా పోయినాను. కొంచెం సమయం ఆశ్చర్యపడేవాడు. ఒకరోజు ఒక అమ్మకు ప్రార్థన చేస్తున్నాను. ఆ అమ్మ ఏం చేస్తుంది అంటే, ఆ తల్లి ఆ సైతాన్ని తీయనంటారు. నేను చూడలేదు నేను ఇక్కడ చూడలేదు, యేసయ్య ఉంటున్నాడు, నీలో యేసయ్య ఉంటున్నాడు, నీలో యేసయ్య ఉంటున్నాడు అరుస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ నరుడికి మహిమ కాదు ఇది, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలగాలి. ఎందుకంటే పౌల్లో ఎవరు ఉండేది, వాక్యం ఏం చెప్తుంది? దేవుడు అక్కడ వాక్యం 11 చదువు. ఏం చదువు కవిత 11 ఇప్పుడు చదివిన వాక్యమే. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు జరిగించినాడు. తప్పట్లు కూడా దేవుని మహిమ. దేవుడు పౌలు చేత, అక్కడ ఏం చెప్పాలా? దేవుడు పౌలు చేత, దేవుడు నోవాయ ద్వారా, దేవుడు మీ ఒక్కొక్కరు పేరు పెట్టుకోండి, అందరు మీ పేరు చెప్పండి. దేవుడు మీ పేరు చెప్పండి, అందరూ చెప్పండి, మీ పేరు చెప్పుకోండి, పక్క వాళ్ళ పేరు చెప్పొద్దు, మీ పేరు చెప్పుకోండి, మీ పేరు చెప్పండి. గమనస్తులు చెప్పండి మీరంతా. దేవుడు చెప్పండి, ఆ వాక్యం చదవండి. దేవుడు పౌలు చేత రాయబడిన చోట్ల మీ పేరు వేసుకోండి, చెప్పండి. దేవుడు నోవా చేత, మీ పేరు చెప్పండి. వాళ్ళు చదువు. నోవా చేత, దేవుడు పాల్ చేత అని చదవాలి నువ్వు. దేవుడు డేవిడ్ చేత విశేషమైన అద్భుతాలు జరిగించను. చెప్పండి కూడా దేవుని మధ్య. అప్పుడు ఏం జరిగిందంటే, అద్భుతాలు జరిగించినప్పుడు దేవుడు మీలో ఉండి అద్భుతాలు జరిగిస్తే ఏం జరగాల? చేయాలని పారిపోవాలా, రోగమంతా స్వస్థపరచబడాలి, ఉజ్జీవం. అది చెప్పండి కూడా దేవుని మైండ్. దేవుడు చేస్తాడా చేయడా చెప్పండి. ఈ రోజు ఉజ్జీవాని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆనాడు చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరం మారని ఏకరీతిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరి చేత చేయాలా కార్యాలు? ఎవరి చేత చేయాలా? మన చేత చేయాలి. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. లోకంలో ఉన్న అన్నిటి చేత చేస్తాడా, మన చేత చేస్తాడా? పౌలు ఎవరు? దేవుని బిడ్డ, దేవుని కుమారుడు. అప్పుడు దేవుడు ఎవరి ద్వారా కార్యం చేయాలని ఆశపడుతున్నాడు? ఎందుకంటే కీర్తన గ్రంథం చెప్తుంది, భూమిని దేవుడు నరులకు ఇచ్చున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆకాశం పరలోకం దేవునిది, భూమి నరులకు అప్పగించబడి ఉన్నది అని వాక్యం రాసింది. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలు, దేవుడు కార్యం చేయాలని ఎవరిని ఏర్పరచుకున్నాడు? భూమిలో నరులను ఏర్పరచుకున్నాడు, తన బిడ్డల్ని ఏర్పరచుకున్నాడు, తన బిడ్డల్ని నమ్మి ఉన్నాడు. ఇప్పుడు మనకు నమ్మకంగా ఇచ్చిన పరిచర్యను ఎవరు చేయాలా? తన బిడ్డలైన మనం చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు చేత ఏం చేసినాడ దేవుడు? దేవుడు పౌలు చేత చదువు. దేవుడు పౌలు చేత చేయించును. హల్లెలూయా. ఉద్యోగం లేవాలంటే దేవుడు మన చేతిలో చేయించాలి. ఆయన కొరకు పిలువబడిన వారు, ఆయన కొరకు నమ్మకమైన వారుగా ఏర్పరచబడిన వారుగా ఉన్న మన చేతనే దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యము? ఈ ఉజ్జీవ వాక్యం మీరు వింటున్నారు, మీకు అర్థమైందా? దేవుని బిడ్డలారా బాగా గమనించండి. మీకు ఉజ్జీవం వస్తేనే, మీలో ఉజ్జీవం వస్తేనే ఈ పాలూరులో ఉజ్జీవం. హల్లెలూయా. మీలో ఉజ్జీవం రాకుండా మీ కుటుంబానికి ఉజ్జీవం రాదు, పాలూరుకు ఉజ్జీవం రాదు. బాగా గమనించండి. వాక్యంలో ఉన్న ఉజ్జీవం తెలుసుకోండి. పౌల్లో వచ్చిన ఉజ్జీవము సంఘానికి లేచింది. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ఆనాడు పౌలు ఏం కార్యాలు జరిగించినారో అది సంఘంలో ఈనాడు వరకు జరుగుతుంది. హల్లెలూయా. పాస్టర్లు చేపడితే ప్రార్థన చేస్తే దేవుడు పడిపోతుంది లేదా? స్వస్థత జరుగుతుందా లేదా? ఈ పరిచర్యలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు దేవుడితో నామములు జరిగిస్తున్నాడు.
సేవకుడి ద్వారా జరిగిస్తున్నాడా లేదా? దేవుడు పౌలు చేత, దేవుడు ఈ నోవా చేత, దేవుడు ఒక్కొక్క పేరు చదివినారు కదా బిడ్డలు, పాలు చేత, డేవిడ్ చేత, ఒక్కొక్క బిడ్డలు పేరు పెట్టండి మీరంతా. జాను చేత అందరూ మీరు చదవాలా. మీరు చదివి దాని మీద చేయబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసి, నేను కూడా ప్రభా మీ ఉద్యోగంలో వాడపడాలయ్యా. స్త్రీలు ఒక్కొక్కరు చెప్పాలా, దేవుడు నా చేత గొప్ప కార్యాలు చేయాలని సిద్ధం కలిగి ఉన్నారు. మీరు ఇక్కడ ఇలాగనే ఉండేది కాదు, శిష్యులుగా మారిపోవాలా. దేవుడు ఎందుకొరకు స్వార్థ కట్టుకు పరిశీలన తీసుకుని వచ్చినారు. ఇక్కడ మీరింతా ఇలాగ ఉండాలని తీసుకుని వచ్చినాడా, లేదా శిష్యులుగా మారాలని తీసుకుని వచ్చినారు? ఇంత గొప్ప మర్మాలు బైబిల్ రహస్యాలుగా చెప్తున్నాడే. పోయిన వారంలో శిష్యత్వాన్ని గురించి వాక్యం విన్నాం. శిష్యత్వంలో ఎంతో రహస్యాలు ఉన్నాయి. శిష్యులు ఎందుకొరకు పిలువబడినారు? దేవుని కొరకు సేవ చేయడానికి పిలువబడినారు. దేవునితో చిత్తం జరిగించడానికి పిలువబడినారు. దేవుని వల్లనే మనం కూడా పరిచయం చేయట్టుగా మనం కూడా శిష్యులుగా మారి ఉన్నాం. హల్లెలూయా. అందుబట్టి శిష్యత్వంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. ఆ శిష్యత్వం ద్వారా నీ కుటుంబానికి దీవెనలు, ఆశీర్వాదం. దేవుని శిష్యుడిగా పౌలు మారినాడు కనుక దేవుడు పౌలు చేత శ్రేష్టమైన కార్యాలు జరిగించి ఉద్యోగాన్ని తీసుకుని వచ్చినారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఉద్యోగం ఎవరి చేతిలో ఉందంటే దేవుడు మన చేతికి ఇచ్చున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచు. ఉద్యోగం మొదటిగా ఎక్కడ రావాలా? ఎవరిలో రావాలి? మనలో రావాలా. మనలో వస్తేనే ఉద్యోగము మన కుటుంబానికి, మన సంఘానికి, మన గ్రామానికి, మన పట్టణానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, ఈ లోకమంతటికి వస్తుంది. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరచు. నీలో ఉద్యోగం రాకుండా, నీలో అభిషేకం లేకుండా, నీలో గొప్ప కార్యం జరగకుండా బయట జరగదు. హల్లెలూయా. మా కుటుంబంలో అద్భుతం జరిగింది. నాలో ఉద్యోగం స్టార్ట్ అయింది. నేటికి పాలు వరకు దేవుడు తీసుకుని వచ్చి ఉద్యోగాన్ని జరిగిస్తున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమ. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏదో నేను గొప్పవాడుగా, మన యేసయ్యనే గొప్పవాడు. దేవుడు పౌలు చేతనే కార్యాలు జరిగించినాడు. హల్లెలూయా. పౌలు ఎవరు తెలుసా? దేవునికి విరోధంగా సంఘాన్ని హింసించిన వ్యక్తి, ఘోర పాపి. పాపిలంటే ఘోర పాపి. నేను యేసయ్యని తగ్గించుకుని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అపొస్తలుల కార్యంలో. అంత భయంకరమైన పౌలుని దేవుడు సౌలుగా ఉన్న ఆ వ్యక్తిని పౌలుగా మార్చుకున్నాడు. హల్లెలూయా. మనం కూడా ఎంతో ఘోర పాపిలుగా ఉంటుంది. మనం ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు? ఈ నోవాయ మామూలు కాదు, భయంకరమైన ఘోర పాపిగా ఉంటుంది. నన్ను నోవాయగా మార్చడానికి కొరకు దేవుడు దిగి వచ్చి తన రక్తాన్ని కాచి, తన రక్తం చేత నన్ను క్షమించినాడు. ఆయన కొరకు పిలుచుకున్నాడు, ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు, ఆయన కొరకు నమ్మకస్తుడుగా మారి ఇచ్చినాడు. మిమ్మల్ని కూడా అలాగనే ఎందుకొరకు? మీ చేత దేవుడు మహత్కార్యం, సూచన క్రియలు జరిగించాలని ఆశపెడుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమ. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉంటేనే. నువ్వు సిద్ధంగా లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేదు. నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు అభిషేకం పొందుకొని, నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి, నువ్వు అన్ని ఆశీర్వాదములు పొందుకునేది ఎందుకంటే దేవుని కొరకు వాడబడదాన్ని. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాల. నువ్వు ప్రార్థన చేస్తే నీ బట్టలు, నీ గుడ్డలు, నువ్వు నడుము కట్లు, గుడ్డలు, కర్చీపులు ఎవరి మీద వేస్తే ఏమవ్వాలా? అక్కడ వారికి స్వస్థత జరగాల, ఖచ్చితంగా జరగాల. హల్లెలూయా. అందుకే మన పాస్టర్లు కొన్ని మంది చూసినారా, కర్చీపులు ఇస్తారు. కర్చీపులు, ప్రార్థన నూనెలు, ఇదంతా ఏంది? అయ్యగారు ప్రార్థన చేసి కర్చీపులు ఇచ్చేవారు. ఆ కర్చీపులు వేసి ఆరోగ్యం బాలేని వారి పైన వేస్తే స్వస్థతలు జరిగినాయి. ఇంత వాక్యంలో రాయబడిందే. ప్రార్థన నూనె అనేది ఎక్కడ ఉంది? వాక్యంలో ఉంది. దేవుడు ప్రార్థన నూనె పెట్టి ప్రార్థన చేయాలని రాసిన్నాడు. తన అభిషేక తైలం ఇచ్చిన్నాడు. అది యేసు రక్తం. అది ప్రతి కార్యము బైబిల్ రాయబడిందే. మనం పొందుకున్న అభిషేకం కూడా ఎక్కడ ఉంది? అపొస్తలుల కార్యం అంతా ఉంది. అపొస్తలుల కార్యం అంతా ఉజ్జీవమే. కాబట్టి ఇంకా అనేక కార్యాలు అపొస్తలుల కార్యం ఉంది. మనం ధ్యానం చేస్తాం. ఈరోజు కూడా సమయం అయిపోయింది కనుక నేను వాక్యాన్ని ముగించుకుంటాం. ఈరోజు కూడా మనకు వాగ్దానం ఏమి ఇచ్చినారు దేవుడు? మిమ్మల్ని నేను దిక్కులేనిగా వారిగా మిమ్మల్ని నేను విడవను, మీ ఎదుగు తిరిగి వస్తా అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. మన దిక్కు లేని వారుగా దేవుడు విడిచిపెట్ల. ఏ పరిస్థితి వచ్చినా కూడా మన దిక్కు లేని వారుగా విడవలేదు. మీకు చెప్పినా ఇప్పుడు ఒక సాక్ష్యం. నేను గ్లోరియమ్మ పోతా ఉంటే ఆ సమయంలో ఎదురుగా బండి వచ్చింది. ఎవరు దిక్కు లేదు, మాకు మమ్మల్ని కాపాడేవారు ఎవరు లేదు. ఒక్క క్షణమే అంతే పోయి కొట్టేవారు. మేము నా బండిలో బ్రేక్ సరిగా లేదు. ఆయన స్పీడ్గా వస్తున్నాడు. ఆయనకు తెలియదు నేను వచ్చేది. ఆయన మీద ఏ తప్పు లేదు. కానీ దేవుడు దిక్కు లేని వారికి దిక్కుగా ఉన్న దేవుడు
మమ్మల్ని అట్నే తిప్పి వేరే పక్క రూట్లో తీసుకుపోయి ఆ బండి పోయినతో మనం కాపాడినాడు. హల్లెలూయా. మన దేవుడు దిక్కు లేని వారికి దిక్కు అయి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు యేసయ్యని పిలుస్తున్నావో రక్షకుడుగా దిగి వస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్యని పిలుస్తున్నావో నీ పక్కన వచ్చి నీకు ఆదరణకర్తగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడుగా నీకు ఆదరణకర్తగా ఉంటున్నాడు. ప్రతి సమయం కూడా నేను ఆదరించే దేవుడుగా, నీకు ఓదార్చే దేవుడుగా, తల్లి తండ్రిగా, నీ నిజమైన తల్లి కానీ తండ్రి కానీ నేను ఓదార్చిందో ఏమో నాకు తెలియదు, కానీ నా తండ్రి తల్లిగా యేసయ్య నేను ఓదారుస్తున్నాను. ప్రతి క్షణం ఓదారుస్తున్నాను. ఎప్పుడుతా బాధపడుతున్నాడు వెంటనే వాక్యంతో మాట్లాడు ఓదారుస్తున్నాను. చిన్న విషయమైనా పెద్ద విషయం. ఆ రోజు దేవుడికి నేను కాపాడిన తర్వాత కంటే నీరు మరి గ్లోరియమ్మని వదిలిపెట్టి వచ్చిన వస్తుంటే మరి మా ఇంటి పక్క వచ్చినప్పుడు ఎంతో గొప్ప దేవుడు యేసయ్య. ఒక్క క్షణంలో మమ్మల్ని కాపాడినావయ్యా. ఎవరు మమ్మల్ని కాపాడేది ఈ క్షణంలో వచ్చి దూదలాగా వచ్చినావు. బండిని హ్యాండ్ బ్యాగ్ తిప్పినావు. మేము అటు తిరిగి ఆ చెట్టుని చుట్టుకుని వచ్చినాం. చూడండి దేవుడి ఎదురుగా చూడండి, క్రాస్లో ఆ ఇంట్లో ఒక చెట్టు ఉంటుంది. కరెక్ట్గా ఆటో పోయేదానికి చోటు ఉండేది. నేను నేరుగా పోయి ఉంటే బండిలో గుద్దేది, కానీ ఆ బండి అటు చుట్టుకుని అటు వచ్చేదాని లోపల ఈ బండి తిరిగిపోయింది. కరెక్ట్గా స్పీడ్ అంతా కంట్రోల్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును. ఏ సమయం కూడా ఇలాంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు కూడా యేసయ్య నేను వచ్చి కాపాడు. నీ కుటుంబ పరిస్థితులు కానీ, నీ ఆర్థిక పరిస్థితులు కానీ, ఏ పరిస్థితులు ఉండవచ్చు, దాంట్లో కూడా దేవుడు నేను కాపాడదాని వరకు నీకు దేవుని తోడుగానే ఉంటున్నాడు. హల్లెలూయా. అని పక్షంలోనే ఉంటున్నాడు. మనం కొన్ని సమయంలో అయ్యో మనకు ఎవరు లేదే, మన పరిస్థితి ఇట్లా ఉంది అని మనం బాధపడతాం. కానీ దేవుడు మన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నేను ఎప్పుడా విడిచిపెట్టినాడా దేవుడు చెప్పండి. ఎవరా చేయొద్దండి, నన్ను దేవుడు విడిచిపెట్టినాడయ్యా. ఏ క్షణమైనా చెప్పు. శ్రమలు వచ్చేది మామూలే. శరీరం ఉన్నవారికి ఏముంటుంది? వివాహం ఉంటుందా లేదా? శరీరం ఉన్నవారికి ఏముంటుంది? తలకాయ నొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి ఉంటుందా లేదా? ఎదే ఒకటి వస్తానే ఉంటుంది. ఇది పోతే ఇంకోటి పోతా వస్తుందా లేదా? ఇస్తానే ఉంటాయి. కానీ నా దేవుడు ప్రతి క్షణం కూడా దిగి వచ్చి మనం ఏం చేస్తున్నాడు? విడిపిస్తూనే ఉంటున్నాడు. రక్షకుడిగా ఉంటున్నాడు. చెప్పండి కూడా దేవుడు. హల్లెలూయా. ప్రతి కార్యాలు అద్భుతాలు యేసయ్యనే చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగ ఉంటున్నాడు యేసయ్య చెప్పండి? క్రీస్తు ఆత్మగా ఉంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదు. అందుకే పరిశుద్ధ ఆత్మ లేని బిడలుగా మనం ఉండకూడదు. పరిశుద్ధ ఆత్మను పొందుకున్న వారిగా, శక్తి నొందిన వారుగా ఈ భూమిలో మన కొరకు దేవుడు చేసిన కార్యాలని బట్టి ఆయన అగ్ని వేయాలని వచ్చినాడు ఈ భూమి. ఇప్పుడే వేయాలని కోరుకుంటున్నాను అన్నాడు. కానీ ఒక్క బాప్తిసం పొందిన తర్వాత భూమి అంతటిని అగ్ని వేస్తానని చెప్పి పరిశుద్ధ ఆత్మదేవుడిగా అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో దిగి వచ్చినాడు. పరిశుద్ధ ఆత్మదేవుడిగా నా నామములో పంపబడిన పరిశుద్ధ ఆత్మదేవుడిగా యేసయ్య నామములో పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వచ్చినాడు. యేసయ్య నామములో పరిశుద్ధ ఆత్మదేవుడు ఇప్పుడు సంచరిస్తున్నాడు. మనలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని ఈ లోకంలో ఉద్యోగం తీసుకురావాలని ఈ సియోను సంఘాన్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరు. ఇక్కడ ఉన్న యవనస్తులు అందరికీ ప్రవచన వరం ఎందుకు దేవుడు ఇచ్చినాడు? అపొస్తలుల కార్యంలో ఉంది ప్రవచన వరం. మొన్న ఒక పాస్టర్ వచ్చి ఎక్కువ ఏదో అడిగినారు, ఇంకా ఏంది సేవకులు కదా ప్రవేశించండి, విశ్వాసులు ప్రవేశిస్తారు. ఈ సంఘంలో విశ్వాసులే ప్రవేశిస్తారు. చెప్పండి. సేవకులతో ప్రవేశించినాం, అయిపోయింది కదా. ఇప్పుడు విశ్వాసులు ప్రవేశించాలా, చిన్నపిల్లలు ప్రవేశించాలా, యవనస్తులు ప్రవేశించాలా. హల్లెలూయా. అదిదా ఉద్యమం. మేమే చేస్తుంటే ఎన్ని కాలం మేమే చేసుకుని ఉండేది. మా పరిస్థితి ఎన్నో ప్రవచనం మేము సువార్త చెప్పినప్పుడు దేవుడు ప్రవచించినాడు. ఒక ఆయనకి చెప్పినాం సువార్త పెట్టినప్పుడు మీ గవర్నమెంట్ జాబ్ రాబోతుంది. ఆయన పరిగెత్తుకుని వచ్చినాడు ఒక వారంలో. అయ్యా నా 15 ఏళ్ళుగా గవర్నమెంట్ జాబ్ ట్రై చేశాను అయ్యా దొరుకుతుంది. పోయిన వారం వచ్చినప్పుడు మీరు ప్రవచించినారు. దేవుడు అలాగనే దర్శనించి నాకు జాబ్ వచ్చేసింది అయ్యా, జాయిన్ చేయమని జాయిన్ లెటర్ కూడా వచ్చింది అని తీసుకుని వచ్చినాడు. సపోర్ట్ కూడా ప్రవచన పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, మనిషి కాదు. హల్లెలూయా. అది ఎవరైనా వాడుకుంటారు. ఆనాడు వేసేది ఎక్కి రాడానికి కొరకు ఏం చేసినాడు? 2 గాడిదలు అక్కడ ఉంటాయి, తీసుకురామని. ఆ 2 గాడిదలు తీసుకొచ్చినంత అక్కడ ఆ గాడిదని బాగా అలంకరించినారు. దానికి మంచి బట్టలు వచ్చినారు, పట్టు వస్త్రాలు, మంచి దండాలు పెట్టారు. దాని మీద ఎవరు కూర్చున్నారు? ఏసే కూర్చుండి బవని వచ్చాడు. యెరూషలేము అంతా అన్ని బవని అయిపోతే ఏసేని అంతా పొగన్నారు. అంతా దేని పొగన్నారు? ఆ గాడిద మీద కూర్చొని ఏసేని పొగినారు. గాడిదకు ఒకే సంతోషం, అబ్బా ఏసయ్య లోక రక్షకుడు, దేవాది దేవుడు నేను మోసుకుంటున్నానని. అని సమయం వచ్చినప్పుడు ఏసయ్య దిగిపోయినంత ఆ గాడిని ఎక్కడ తీసుకుని కట్టినారు? ఒక మూలలో కట్టేసి. అలాగనే మనము కూడా ఒక గాడిదని అంతే
దేవుడు మన మీద అభిషేకాన్ని కుమ్మరించున్నాడు. ఆయన కొరకు వాడబడాలా. హల్లెలూయా. ఈ వాడబడవలసిన దాని కొరకే ఈ గాడిద. ఈ గాడిదలో ఏ గొప్పతనం లేదు. ఈ గాడిద మీద వేసే ఎక్కితేనే గొప్పతనం. హల్లెలూయా. ఆయన మన మీద ఉంటేనే, అభిషేకం ఉంటేనే. పౌలు చేత కాదు జరిగింది, దేవుడు పౌలు చేత. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. పౌలు చేత చేయబట్టే అద్భుతాలు జరుగుతాయి. ఆయన చేయబట్టే అద్భుతాలు జరుగుతుంది. దేవుడు పౌలు చేత. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, దేవుడు పౌలు చేత మగత్ కార్యాలు, అద్భుత క్రియలు జరిగించింది. దయ్యంలో పోయింది, రోగంలో బాగైంది. అది ఉజ్జీవం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా బాగా ఉండిసండి. ఎప్పుడు కూడా మన మీద పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ లేని జీవితము సముద్రంలో ఉన్న చేపని తీసి రోడ్ల ఇది ఎక్కడ సముద్రం తీరంలో వేస్తే ఎట్లా ఉంటుంది? సముద్రంలో బాగా నీతున్న చేపని తీసుకుని వచ్చి పైన బయట మట్టిలో ఇసుకలో వేస్తే ఏమవుతుంది? కొట్లాడుతుంది. అలాగని ఆత్మ లేకుండా ఉంటే మన మనసులో కొట్లాడుతుంది. ఎట్ట కొడుకుంటుంది? చేప ఎలా దుమ్ముతాడా? ప్రాణం లేని ఒక జీవితం అయిపోయింది. అందుకే ప్రాణప్రియుడైన పరిశుద్ధ ఆత్మీయుడు మనం ఎక్కడ ఉండాలా? ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. అందుకే అక్కడ వాగ్దానం ఇచ్చినాడు, ఎల్లప్పుడూ మీతో ఉండదాని కొరకు ఆదరణకర్తని పంపిస్తున్నాడు. చెప్పండి వాడి దేవుని మహిమపరచు. హల్లెలూయా. ఉద్యమం లేసిన గాక మనలో. ఈ ఒక్కొక్కరు ఉద్యమం లేవాలని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మిమ్మల్ని దిక్కులేని వారుగా విడిచిపెట్టలేదు, నేను మీ దగ్గరికి వస్తానని చెప్పి పరిశుద్ధ ఆత్మ దేవుడుగా మనలో దేవుడు నివాసం చేస్తున్నాడు. ప్రతి సమయం కూడా ఆదరణకర్త మనతో ఉంటున్నాడు. నీవు దిక్కు లేని వారు కాదు, నీ దిక్కు లేని దాని కాదు, నీలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మీలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు కనుక మీరు శక్తి నుండి ఉన్నారు. అందుకు చెప్పండి, పరిశుద్ధ ఆత్మ దేవుడు నా మీద వచ్చి ఉన్నాడు గనక, నాలో ఉన్నాడు గనక నేను శక్తి పొంది ఉన్నాను. నేను దిక్కు లేని వాడిని కాదు, నేను దిక్కు లేని దాని కాదు. నాలో ఆదరణకర్త ఉన్నాడు, నన్ను బలపరిచేవాడు ఉన్నాడు, నాలో యేసయ్యగా ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు, యెహోవా తండ్రిగా ఉన్నాడు గనక నాకు భయం లేదు. అది దేశంగా పడతాను. హల్లెలూయా. ఎంతమంది వాక్యం అర్థమైంది? చెప్పండి బట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఉజ్జీవము లేచిందా? లేనదా? లేచింది. సీయోను సంఘంలో ఉజ్జీవము బలముగా లేచి ఉంది. నీ ఒక్కొక్కరిలో ఉజ్జీవం లేచును గాక. ఉజ్జీవమే మాతో ఆశ, ఉజ్జీవము ఇమ్ము దేవా, ఉజ్జీవమే మాతో ఆశ. అందులో లేచి నిలబడి దేవుని కొరకు. ఉజ్జీవం ఎవరి కొరకు? దేవుని కొరకు. ఆ గాడిద ఎవరిని మోసుకుని పోయింది? యేసయ్యను మోసుకుని పోయింది. మనమంతా కూడా యేసయ్యను మోసుకుని ఈ లోకాల ఉజ్జీవం తీసుకురావాలి. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. Thank you, Jesus. ఉజ్జీవమే మాతో ఆశ, ఉజ్జీవము ఇమ్ము దేవా, ఉజ్జీవమే మాతో ఆశ, ఉజ్జీవము ఇమ్ము దేవా. పరిశుద్ధ ఆత్ముని ఉజ్జీవము వ్యాపించాలి మా దేశంలో. అందరూ పరిశుద్ధ ఆత్ముని ఉజ్జీవము వ్యాపించాలి మా దేశంలో. ఉజ్జీవమే మాతో ఆశ, ఉజ్జీవము ఇమ్ము దేవా. అందరూ పాడండి. ఉజ్జీవమే మాతో ఆశ, ఉజ్జీవము ఇమ్ము దేవా. గ్లోరీ. అందరికీ ఉజ్జీవం లేసినగాక మీ అందరిలో. పరిశుద్ధాత్మని ఉజ్జీవము యేసు మహారాజు పట్టణములో ప్రతి బిడ్డ మీద దిగి వచ్చినగాక. భారతదేశ సరిహద్దులంతయు యేసుని రక్తం ప్రోషించాలి. భారతదేశ సరిహద్దులంతయు యేసుని రక్తం ప్రోషించాలి.
యేసే ప్రభు అని నాదం, యేసే ప్రభు అని స్నాదం నేడే దుడిపచయు. యేసే ప్రభు స్నాదం నేడే దుడిపచయు. ఉచివమే మాతో ఆశ, ఉచివము ఇమ్మోదే. గట్టిగా పాడతాం, ఉచివం ఇవ్వాలి యేసయ్యా మీరు, మాకు ఉచివం కావాలి. వండర్ఫుల్ హోలీ స్పిరిట్, ఈ లోకానికి ఉచివం కలుగును గాక. అద్భుత చూసిన క్రియలు, అపోస్తుల కార్యంలో జరిగించిన ప్రతి బలమైన కార్యాలు, మహత్ కార్యాలు, చూసిన క్రియలు, అద్భుత క్రియలు జరిగిస్తుంది గాక. థ్యాంక్ యూ జీసస్. ఆత్మతో ఆరాధన చేయండి. మహిమ గల పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వస్తున్నారు. మా దేశంలో నాశనం చెయ్యవద్దు, నీ సముఖంలో నిలిచాము. మా దేశంలో నాశనం చెయ్యవద్దు, నీ సముఖంలో నిలిచాము. దేవుని కోపం మారాలి, దేశం యేసుని చూడాలి. దేవుని కోపం మారాలి, దేశం యేసుని చూడాలి. జీవమే మాతో హల్లెలూయా ఆమేన్. జీవమే మాతో జీవము ఇమ్మోదేవా. పరిశుద్ధ ఆత్మని ఉజ్జీవము వ్యాపించాలి మా దేశంలో. అందరూ పరిశుద్ధ ఆత్మని ఉజ్జీవము, అందరూ అడగండి. వ్యాపించాలి మా దేశంలో. ఉజ్జీవమే మాతో ఆశ, ఉజ్జీవము ఇమ్మోదేవా. ఉజ్జీవమే మాతో ఆశ. ఉజ్జీవము యేసు మహారాజు పట్టణంలో లేసును గాక. దేవుని బిడ్డల్లో ఒక్కొక్కరిలో ఉజ్జీవము లేసును గాక. యేసు నామములో, యేసు నామములో పంపబడిన పరిశుద్ధ ఆత్మ దేవుడి మీద ఉజ్జీవం తీసుకుని వస్తును గాక. రిఖాబా షాబా ఖాబా ఓ రిఖాబాలా రబో షాలా రబా ఓ రియాహాలా రబో షాలా ఖారబో ఓ రియాందల రబో షాబా ఖాబా. అగ్ని దిగును గాక. అగ్ని వేదానికి వచ్చి తిని అది ఇప్పుడు మండాలని ఎంతో కోరుకున్నాను చెప్పిన దేవుడు ఈ రోజు కూడా మన మధ్యలో. అంధకార చీకటి పూర్తిగా తొలగాలి, మీ ఆత్మ వర్షము కుమరించాలి. అంధకార చీకటి పూర్తిగా తొలగాలి, ఆత్మ వర్షము కుమరించాలి. అగ్ని జ్వాలగా మండించి ఉజ్జీవము మాలో లేపాలి. అగ్ని జ్వాలగా మండించి ఉజ్జీవము నాలో లేపాలి. అందరూ అగ్ని జ్వాలగా మండించి ఉజ్జీవము నాలో లేపాలి. ఉజ్జీవమే మాతో ఉజ్జీవమే మాతో ఆశ, ఉజ్జీవము ఇమ్మోదేవా. పరిశుద్ధ ఆత్మని ఉజ్జీవము వ్యాపించాలి మా దేశం. పరిశుద్ధ ఆత్మని ఉజ్జీవము వ్యాపించాలి మా దేశం. ఉజ్జీవమే మాతో ఆశ. హల్లెలూయా. ఉజ్జీవమే మాతో ఆశ. రిఖాబా దూరబా షందల రఖాబా. అందరూ గట్టిగా దేవుని మహిమపరచు, దేవుని మహిమపరచండి గట్టిగా. అందరూ పాడండి. ఉజ్జీవమే మాతో ఆశ తండ్రి, ఈ లోకంలో వేరే ఏది కాదయ్యా, నీ ఉజ్జీవం లేవాలయ్యా.
ఉద్యమం లేవాలి. యేసు మహారాజు పట్టణంలో మీ ఉద్యమం లేపండి తండ్రి, నీకు మహిమ కలగాలయ్యా. రీబా శాలారాబా లారాబా దూరాబా కబా ఓరియాందలరబో శాలాకబా రీఖాబా బాబా యాందలరబో వీరబో శ్యామాకారబో రియమణ దూరలరబో. మా చేతిలో తండ్రి మీరు ఇచ్చిన పరిచయని మీ కొరకు కొనసాగిస్తాము తండ్రి. మీ ఉద్యమం జరిగించండి. దేవుడు పౌలు చేత ఎలాగ కార్యాలు జరిగించిన అలాగ మా చేతిలో కూడా మీ కార్యాలు జరిగించండి. రీబా శాలారబా రీమాణ తూరబా షాబాబా దూరబా శాలారబా ఆయన ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు. యేసునాలోనే ఉన్నందున నా దినమెల్ల జయం జయమే. యేసునాలోనే ఉన్నందున నా దినమెల్ల జయం జయమే. అపజయం నాకు లేదు, నేను ఓడిపోవలేదు. అపజయం నాకు లేదు, నేను ఓడిపోవలేదు. గ్లోరీ యేసునాలోనే ఉన్నందున నా దినమెల్ల జయం జయమే. అందరూ యేసునాలోనే ఉన్నందున నా దినమెల్ల జయం జయమే. అపజయం నాకు లేదు, నేను ఓడిపోవలేదు. అపజయం నాకు లేదు, నేను ఓడిపోవలేదు. యేసునాలోనే ఉన్నందున నా దినమెల్ల జయం జయమే. అందరూ యేసునాలోనే గ్లోరీ ఉద్యమం లేచునుగా. థ్యాంక్ యూ లార్డ్. లోక పాపానికి పారిపోతును, యేసుని సాక్షిగా నిలిచెదను. లోక పాపానికి పారిపోతును, యేసుని సాక్షిగా నిలిచెదను. ఉజ్జీవము లేపెదను, ఉజ్జీవము లేపెదను. యేసు వలె మారి సేవ చేసేదను, ఉజ్జీవము లేపెదను. గ్లోరీ అందరూ చెప్పండి, ఉజ్జీవము లేపెదను. యేసు వలె మారి సేవ చేసేదను, ఉజ్జీవము లేపెదను. యేసు వలె మారి సేవ చేసేదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ హల్లెలూయా హల్లెలూయా ఉజ్జీవం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చేయొద్దు యేసేనారండి. హల్లెలూయా హల్లెలూయా. యేసునాలోనే ఉన్నందున నా దినమెల్ల జయం జయమే. యేసునాలోనే గ్లోరీ ఉన్నందున నా దినమెల్ల జయం జయమే. అపజయం నాకు లేదు, నేను ఓడిపోవలేదు. అపజయం నాకు లేదు, నేను ఓడిపోవలేదు. యేసునాలోనే గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్. చెరచాల తలుపులంతా నా స్తుతి చేత పడిపోవును. చెరచాల తలుపులంతా నా స్తుతి చేత పడిపోవును. అభిషేకం నాలోనే, నేను ఆడి పాడి ఆనందింతును. అభిషేకం నాలోనే గ్లోరీ
ఆడి పాడి ఆనందితును. అందరూ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 యేసు నాలోనే ఆమేన్ ఉన్నతున నాది నామెల్ల జయం జయమే యేసు నాలోనే ఉన్నతున నాది నామెల్ల జయం జయమే అపజయం నాకు లేదు. కావాలరాబో పొందుకో అగ్ని పొందుకో దేవుని బిడ్డ ఉజ్జీవ అగ్ని నీలో మండును గాక ఒక్కొక్క బిడ్డ మీద దిగును గాక ఊరికి ఉండగా భాషలు మాట్లాడు ప్రతి బిడ్డ మీద మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమరించున్నాడు. పొందుకో పొందుకో అగ్ని 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 దిగులు గాక ఒక్కొక్కరి మీద అగ్ని దిగులు గాక అగ్ని దిగులు గాక భాషలు మాట్లాడు. మౌనంగా ఎవరు ఉండకండి, దయచేసి మౌనంగా ఉండకండి. మీలో ఉన్న అభిషేకం బయటికి తీయండి. పరిశుద్ధాత్మ అగ్ని దయచేసి మీరు నోరు తెచ్చి మాట్లాడండి. మీరు ఉద్యోగంగా లేవాలి, మీరు ఉద్యోగంగా లేవాలి. దేవుడి కొరకు దేవుడు పౌలు చేత మహత్యమైన కార్యాలు జరిగించాడు. అగ్ని పొందుకో మాట్లాడు ఎవరో మాట్లాడు. మాట్లాడు ఫైర్ ఒక్కొక్క బిడ్డ మీద అగ్ని దిగులుగా మాట్లాడు. దేవుని బిడ్డ దేవుని కుమార్తె భాషలో మాట్లాడు. బాబా అగ్ని పొందుకో మండును గాక నీల ఉద్యమం ప్రతి బిడ్డ మాట్లాడండి. దేవుని బిడ్డరా అభిషక్తులారా పొందండి. పొందుకోండి దిగులు గాక అగ్ని కట్టులు తెంచబడును గాక దయచేయండి. అయ్యా ఈ కుమారుని కట్టులు తెంచేయండి. యేసు నామములో టచ్ తండ్రి ఇవన్నీ దీవించండి. అభిషేకం రక్షణ దయచేయండి. దిగులు గాక అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని పొందుకో టచ్ భాషలు మాట్లాడండి. దేవునికి పొందుకో అగ్ని పొందుకో అగ్ని అందరూ పొందుకో ప్రతి ఒక్క బిడ్డ పొందుకో పొందుకో అగ్ని పొందుకో ఫైర్ జీసస్ ఆరోగ్యమంతా బాధిపోడు కాక వెలగంతా వెళ్ళిపోడు కాక శక్తి నూతన శక్తి దిగును కాక నీ మీద దిగును కాక పొందుకో దేవుని బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ పొందుకో అగ్ని ఉజ్జీవాగ్ని మాట్లాడు దేవునికి మహిమ ప్రతి బిడ్డలో దిగును గాక అందరూ పొందుకోండి
బలముగా పొందుకో. అభిషేక తైలం మీ మీద, అభిషేక తైలం మీ మీద పోషించున్నాడు దేవుడు. మీ మీద అభిషేక తైలం, యేసు నామమున పట్ల అభిషేక తైలం, అభిషేక తైలంలో నాకు అనాయింటింగ్ మీ మీద దిగులు గాక. ఊరా పా 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 పొందుకోండి, పొందుకోండి, బలంగా దిగులు గాక, దిగులు గాక. ఊరా పా 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 రీఖా పా 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 రీ బా పా 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 రా పా 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 పా. పరిశుద్ధాత్మ దేవుడు దిగుతురుగాక, ఒక్కొక్క బిడ్డల విషయం లేపుతురుగాక. ఊరా పా 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 పొందుకో, పొందుకో, ప్రతి ఒక్క బిడ్డ బలంగా పొందుకో, పొందుకో. ఓ ఫైర్, పొందుకో, పొందుకో. జీసస్ నేమ్, జీసస్ నేమ్. ఒక్కొక్క బిడ్డ మీద దిగులుగాక. మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. ఎవడొస్తులు పొందుకో, ఎవడొస్తులు పొందుకో. ఓ రీ బా 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 ఓ రీ ఖా బా. ఎవడొస్తులు పొందుకో, పొందుకో. నీ మీద ఉన్న కట్టులు తెంచబడును గాక, బెలగినంత వెళ్ళిపోవును గాక, నీ కాళ్ళు ఉన్న బెలగినంత వెళ్ళిపోవును గాక. యేసు నామములో టచ్. మాట్లాడు, మాట్లాడు. ఊరా పా 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 రీఖా బా దూరా బా లా లా బో ఫైర్. పొందుకో, 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 బలంగా పొందుకో. మాట్లాడు, మాట్లాడు. ప్రతి బిడ్డ మాట్లాడు. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నారు, దిగి వస్తున్నారు. ఈ మన మధ్యలో దేవుడు మాట్లాడుతున్నారు. ఓ షాలా రా బా లా రా బో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఓ రా పా పా పా. వెల్కమ్, వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. రండి పరిశుద్ధాత్ముడా, ఎవడొస్తులు పిలవండి. పరిశుద్ధ పరిశుద్ధ తండ్రి. రీమా హబో షాలాబా ఓ రబో షాలాబా రబో రియమాలా చూరబో ఊరా పా 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 రహబా చూరబా రీమా హౌలు రియా కరబో. పరిశుద్ధాత్మ దేవుడు దిగుతున్నారు. ఓ రీమా కరబో. మాట్లాడు దేవుని బిడ్డ, బలంగా మాట్లాడు, మాట్లాడు బలంగా. దేవుని కొరకు పరిచయం జరిగించు. ఓ రీవాష్యా మాకోరో రీకులా రివోష్యా కురబో ఓ రపా పా 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 రపా పా పా పా. ప్రవచన మాట్లాడేవారు మాట్లాడు. మీ నోట్ల ప్రవచన ఇస్తున్నాడు దేవుడు. ప్రవచన వరమిలో ఓ రపా పా 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 భాషలు మాట్లాడి వారు ప్రవచించిన అపోస్తలుల కార్యములో రాయబడి ఉంది. వారు భాషలు మాట్లాడుతూ ప్రవచించిన Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Welcome, Holy Spirit. Matlad, matlad, matlad. Riya mara pura bosya. O rima kara bosya. O riya kara bo. Matlad, 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 matlad. O raba baba baba. O riba baba baba. O raba baba baba. Raba baba. Raba baba. Raba baba. Riba baba baba. Rika baba baba. Rika baba baba. Rika baba baba. Rika baba baba. Welcome, Holy Spirit. Rahsya maho. Riya maho. పరిశుద్ధాత్మ దేవ వెల్కమ్. ఓరియా హౌరియా ఓరియా ఓరియా రిమోషా కురాబో రి పా 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 రా పా 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 పా. నింపండి, నింపండి, నింపండి. మీ రక్తంలో పరిశుద్ధ పరిస్థితి ఇప్పుడు అందరిలో మీరు దిగండి అయ్యా. ప్రతి ఒక్కరిని దిగండి. రా పా 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 రా పా 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 రా పా 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 రా పా 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 రా పా 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 రీ బా 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 బా. పొందుకోండి, పొందుకోండి, అందరూ పొందుకోండి, పొందుకోండి. బలంగా భాషలు మాట్లాడండి. తల్లితో మాట్లాడండి బలముగా. మీలో అగ్ని దిగుతుంది. దేవుని భాషలు మీరు దిగులుగా, దేవుని ప్రవేశంలో వచ్చినగా, మీ నోరు నింపబడునుగా. యేసు నామములో రండి పరిశుద్ధాత్మ. ఊరా పా 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 రా పా 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 రా పా 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 రా పా 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 రియా ఓ ఊరియా మాలు రీ పా 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 రా పా 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 ఊరా పా 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 పా. మంట మండుగా ఉద్యోగంలో లేస్తున్నా. మీ ఒక్కొక్కరిలో ఉద్యోగం లేస్తున్నా.
మాట్లాడు మాట్లాడు మాట్లాడు. దేవుడు దిగి వచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు. దిగి వచ్చినాడు ఆయన. ఆయన దిగి వచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడిగా యేసయ్య దిగి వచ్చినాడు. షాబా బాబా 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 ఊరా బాబా 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 ఈ సంఘాన్ని లేవనెత్తు దేవా. ఊరా బాబా 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 మహిమకరంగా ఈ కార్యం ఊరా బాబా జరిగించు బాబా 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 తండ్రి. దేవా మీకే మహిమ కలుగును గాక తండ్రి. ఊరికా బాబా 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 ఊరా బాబా 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 బాబా. యవనస్తులు మాట్లాడండి. యవనస్తులు మాట్లాడండి. భాషలు ఊరా హాయబు యహల రబు షబా బాబా బాబు రిఖందల రబు రియమల రబు షబు. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. దేవుని బిడ్డ నోరు తెరిచి మాట్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. రిఖా బాబా 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 ఊరికా బాబా బాబా బాబా. అగ్ని దిగునుగా. అగ్ని దిగునుగాక. అంతేకాల ఉజీవాగిని దిగునుగాక. అంతేకాల ఉజీవాగిని దిగునుగాక. నీ ఒక్కొక్కరిలో దిగునుగాక. ఊరా పాపా 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 ఊరా పాపా 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 ఊరా పాపా 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 పాపా. మాట్లాడు 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 మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవా నింపండి నింపండి నింపండి. ఒక్కొక్క బిడ్డలు అగ్ని దిగును గాక. దిగుడు గాక. బలముగా దిగి వచ్చును గాక. యేసు నామములో ఓ రబా షలరబు ఓ రిఖబా దూరబా కాబా ఓ రిఖబా పాపా పాపా దేవా మీకు మహిమ కలుగునట్లు మా మధ్యలో దిగి వచ్చి మాట్లాడండి. దేవా మీకు మహిమ కలుగును గాక. యేసయ్యా మీకు మహిమ కలుగును గాక. మీకు మహిమ కలగాలయ్యా. ఊరా బాబా 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 బాబా. యేసయ్యకు మహిమ కలుగును గాక. నీ ఉజ్జీవ పరిచయంలో మీ సింహాసనం వేసి కూర్చున్నారు తండ్రి. ఇక్కడ ఏ మనిషి చేత కాదు, ఏ శక్తి చేత కాదు, దేవుడు ఇక్కడ ఉన్నారు తండ్రి. నీకు మహిమ కలుగునట్లు మాట్లాడండి తండ్రి. మాట్లాడండి మాట్లాడండి. ప్రతి బిడలో యేసయ్య నాలో మాట్లాడండి. అడగండి. యేసు యేసు షాపా పాపా పరిశుద్ధాత్ముడా ఊరా పాపా 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 పాపా. మీకు విరోధంగా ఉన్న అడ్డు గోడలంతా యేసు నామములో పడిపోవును గాక. యేసు నామములో పడిపోవును గాక. యేసు నామములో అది తొక్క పడును గాక. నీకు ఇచ్చిన అభిషేకాన్ని వాడకుండా ఉంటే యేసు నామములో ఏది అడ్డపడుతుందో అది యేసు నామములో పడిపోవును గాక. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. సాతాను పడిపోతుంది. నీలో ఉన్న అభిషేకానికి అడ్డుపడుతున్న సాతానా యేసు నామములో పో బయటికి. దేవుని పరిచర్యకి అడ్డుపడుతున్న సాతానా యేసు నామములో బయటికి పో. నీకు అధికారం లేదు. పో బయటికి. పో బయటికి. పో బయటికి. యేసు నామములో పో బయటికి. అభిషేకాన్ని ఆపదానికి అధికారం లేదు. అభిషేకాన్ని అడ్డుపడడానికి అధికారం లేదు. యేసు నామములో పో బయటికి. మాట్లాడండి మాట్లాడు. బలంగా మాట్లాడండి. భాషలు మాట్లాడు. తొక్కబడును గాక. దాని కిరీలంతా విర్రగొట్టబడును గాక. యేసు నామమున అధికారం కలిగిన యేసు శక్తి కలిగిన నామమున యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాను. యేసు నామమున ఊరబా శందల రాకాబా. Thank you, Holy Spirit. Mighty God. Thank you. Thank you, Lord. Thank you.